ఇండస్ట్రీ విశాఖకు సమాంతరంగా గోదావరి జిల్లాల్లో కూడా అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయా? ఆ జిల్లాల పెద్దలు తమ ప్రాంతంలో కూడా ఇండస్ట్రీ అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన తెస్తున్నారా? ఈ ప్రతిపాదనకి అమరావతి రాజధాని నిర్మాణం కూడా కీలకం అవుతుందా అంటే అవుననే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీని కూడా నవ్యాంధ్ర రాజధానికి సమాంతరంగా గోదావరి జిల్లాల్లో కూడా అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. దాదాపు 100 ఎకరాల్లో భారీ ఎత్తున స్టూడియోలు నిర్మించాలి అనే ప్రపోజల్ తెరపైకి వస్తోంది. ఇటీవల కొంతమంది సినిమా పెద్దలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసేందుకు రెడీ అవుతున్నారు. ఈలోపు పవన్ వద్ద పూర్తి స్థాయి గోదావరి స్టూడియో ప్రతిపాదనను పెద్దలు పెట్టాలని అనుకుంటున్నారంట. ప్రభుత్వం వద్ద భూములు ఉచితంగా కాకుండా కొనుగోలు ద్వారానే తీసుకొని స్టూడియోలు నిర్మిస్తే బాగుంటుంది అని భావిస్తున్నారంట. గోదావరి జిల్లాలో సినిమా షూటింగ్లు జరగడం అనేది చాలా కాలంగా సాగుతోంది. ఇండస్ట్రీ మద్రాసు నుంచి హైదరాబాద్కి రాకముందు నుంచే గోదావరి ప్రాంతాల్లో షూటింగ్లు జరిగేవి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణా జనరేషన్ సమయంలో గోదావరి జిల్లాలు షూటింగ్కి మరింత ఫేమస్గా మారాయి. కాలక్రమేణా షూటింగ్ల సంఖ్య ఆయా జిల్లాల్లో మరింతగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఎక్కువ శాతం షూటింగ్లు గోదావరి జిల్లాలోనే జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో గోదావరి అందాల్ని మరింత హైలైట్ చేస్తూ అక్కడ స్టూడియోలు నిర్మిస్తే బాగుంటుంది అని పెద్దలు ప్లాన్ చేస్తున్నారంట. పాపికొండలు ఇప్పటికే పర్యాటక కేంద్రంగా ఉంది. దాన్ని కూడా మరింత వృద్ధిలోకి తీసుకొస్తే ఇండస్ట్రీకి అనుకూలంగా ఉంటుంది అన్నది వాస్తవం. కూటమి ప్రభుత్వం కూడా సినీ పెద్దల ప్రతిపాదనలకు అనుకూలంగా ఉంటుందని పెద్దలు విశ్వాసంతో ఉన్నట్లు వినికిడి. మరేం జరుగుతుందో చూడాలి.